వెరీ హ్యాపీ అండి. నాకు తెలిసి ఇంకా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. యుఎస్ లో నా హైయెస్ట్ ఓవర్సీస్. సో చాలా చాలా ఏరియాస్ లో మంచి మంచి సక్సెస్ కొట్టింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనం జస్ట్ థ్రిల్లర్లే కాదు, లవ్ స్టోరీ కూడా చేయగలమని జనానికి తెలియజేశాను. చాలా నేను ఒక్కడికి చెప్పగలను, ఆడవాళ్ళకి నచ్చిన సినిమా ఇదండి. ఓ మీకు ఫస్ట్ ఫిల్మ్ ఇష్టం, మీరు అప్పుడు థియేటర్ చూసి ఉండాల్సింది. వెరీ వెరీ లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్. అవును, అందుకనే ఫస్ట్ టైం రూట్ మ్యాచ్ ఒక చిన్న ప్రయోగం చేశాను. డ్రీమ్ ప్రాజెక్ట్ తెలియదు కానీ ఇది ఎంజాయ్ చేస్తున్నాను. ఈ త్వరలో నా గూఢచారి 2 రాబోతోంది. ప్రస్తుతానికి ఈ హార్ట్ గేమ్ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ మైండ్ గేమ్ వస్తుంది. అదే అనుకున్నానండి, కానీ నా ఫ్రెండ్ నాగి కలికి ఆ స్టోరీ పెట్టాడు. అంటే ప్రతి మనిషి తన లైఫ్ లో తన హీరో, ఇంకోటి లైఫ్ లో ఈ విలన్ అవుతాడేమో అనుకుంటున్నాను. డెకాయిట్ నా కొడుకు అనుకున్నాను హీరో. సార్ ఇప్పటికే మీరు చేసిన మూవీస్ లో మీకు మైండ్ లో ఇప్పటికి ఉండిపోయే క్యారెక్టర్ ఏంటి సార్? మీకు బాగా గట్టిగా మైండ్ లో ఉండిపోయే క్యారెక్టర్? డెఫినెట్లీ నాకు అంటే డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ రెస్పాన్స్ చేస్తున్నారు. కుర్రోళ్ళందరూ ఎప్పుడు నాతో ఎవరు సినిమా అంటారు. కుర్రోళ్ళందరూ పిల్లలందరూ ఎప్పుడు ఏజెంట్ గోపి గూఢచారి అంటారు. ఫ్యామిలీస్ అందరూ మేజర్ అంటారు. సో అలా అమ్మో ఎందుకు ఇబ్బంది పడి బయట మాట్లాడుతున్నా. కర్మ సినిమా నా ఫేవరెట్. థ్యాంక్ యూ. రెండోది ఇబ్బంది పడినప్పుడు చెప్పేస్తాను, కిస్ సినిమా కూడా చూస్తాను నేను. నువ్వు నేను తప్ప ఎవరు చూడలేదు. కిస్ సినిమా చూడడమే మన కర్మ అనుకో. అంతే. అల్టిమేట్ అన్న ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, తప్పకుండా రికమెండ్ చేస్తాను ఇంకా చాలా మందికి. థ్యాంక్ యూ. నాలాగా కాలేజ్ లో ఫైనల్ ఇయర్ డ్రాప్ అవుట్ అవ్వద్దు, అందరూ ఫినిష్ చేసి చదువుకోండి. సరదాగా చదువుకొని అర్జెంట్ ఫస్ట్ షోకి నా సినిమాకి వచ్చింది. నేను డీసెంట్ యాక్టర్, మంచి రైటర్, బ్యాడ్ డైరెక్టర్, లవబుల్ పర్సన్. యాక్చువల్ గా చాలా మంది నాతో అన్నది డెకాయిట్ కి క్షణంకి ఒక చిన్న బ్యూటిఫుల్ కనెక్షన్స్, కొన్ని బ్యూటిఫుల్ ఉన్నాయి. మేబీ ఉండొచ్చు, సేమ్ పర్సన్ యాక్ట్ చేసేది సేమ్ పర్సన్ రాశాడు కదా. కానీ నా పర్సనల్ ఫేవరెట్ క్షణంలో సాంగ్స్ నాకు బాగా ఇష్టం, అండ్ డెకాయిట్ లో క్లైమాక్స్ నాకు బాగా ఇష్టం. సో అలా అదే ఎప్పుడు చెప్పాను గూఢచారి. లవ్ అది ఎలా, అది లవ్ ఎలా చేస్తారో తెలుసుకోవడానికి గూఢచారి 2 తర్వాత 2 ఎపిసోడ్స్ చేస్తారు. పెద్ద అనుకోలేదండి సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయగానే ఆయన ఎప్పుడు పిలిచిన వస్తాను. ఆయన ప్రస్తుతానికి ప్రజల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. కాంప్లెక్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ డాక్టర్ గారు, సార్, మన ఫ్యామిలీ అందరూ మన తాడేపల్లిగూడెంలో సిటీ కన్నా బెటర్ మల్టీప్లెక్స్, సిటీ కన్నా బెటర్ థియేటర్స్ ఉండాలనే లెవెల్లో కట్టారు. నిజంగా నేను ఇప్పుడే క్రౌడ్ కలిసి వస్తున్నాను, వాళ్ళు కూర్చుని సీట్లు చూస్తుంటే మా యాక్టివ్గా ఉంటే సిటీ కన్నా బెటర్ ఉంటాయి కదా ఇక్కడ. సో చాలా బాగున్నాయి థియేటర్స్. అండ్ నాకు హ్యాపీ ఏంటంటే డెకాయిట్ ఇక్కడ వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ లవ్ స్టోరీ చేశాను, ఫస్ట్ టైం మా ఇంట్లో లేడీస్ కోసం నేను చేసేసాను. చాలా చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్కి వచ్చాను. యూజువల్గా 3rd వీక్ 4th వీక్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ అంటే హ్యాపీగా ఉంది. జస్ట్ సరదాగా మాది నర్సాపురం, క్యాషువల్గా ఇక్కడికి వచ్చి మన గోదావరి దగ్గర సరదాగా అందరితో కొంచెం టైం గడిపేసి కొంచెం తినేసి సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళిపోదాం.
That's why I'm here. Thank you. Thank you for making Detroit a big success and for such an active theatre. Next film ఏంటంటే సార్ మీరు నెక్స్ట్ ఫిల్మ్ కొడతారు. ప్రస్తుతానికి డెకాయిడ్ సెలబ్రేషన్స్ ఉన్నామండి. దాని నుంచి ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత స్లోగా గూఢచారి 2లోకి, ఆ తర్వాత 2 లవ్ స్టోరీస్ వినయ్ అని మేజర్ సినిమా కరెక్ట్ 6 కంట్రీస్లో షూట్ చేశాను గూఢచారి 2. అంటే అక్కడ 3 కంట్రీస్లో షూట్ చేస్తే ఇంకో 3 కంట్రీస్లో చేయాలి. మీ నుంచి యువతకి సార్ మీ బిగ్ సక్సెస్ తోటి మా కాంప్లెక్స్ తో ముందుకు ఏంటి అవును అంటే ఏ సినిమా సరే నేను రాసే డైరెక్టర్ బాగా రాస్తాను. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి నాతో పాటు నెక్స్ట్ గూఢచారి 1 తీసుకోండి.